తణుకు నియోజకవర్గం అత్తిలి గ్రామంలో బస్టాండ్ సెంటర్‌లో అంబేద్కర్ గారి విగ్రహం ఉంది. కాలువ మీద ఉందది. ఆ కాలువ మీద దాదాపుగా 30, 40 విగ్రహాలున్నయి. ఒక 10, 15 వరకి దేవాలయాలు గూడా ఉన్నాయి. అయితే ఈ మధ్య అక్కడ అంబేద్కర్ గారి విగ్రహాన్ని రెనోవేషన్ చేసి కొంచెం పెయింట్స్ వేసి నీట్‌గా దాన్ని తయారు చేయడం కోసం అని చెప్పేసి అంబేద్కర్ యువత అక్కడ ముందుకొస్తే అక్కడ ఒక ఇద్దరు బీసీ సోదరులు. వాళ్ళ పేరు మన్యం దానయ్య, వర్రి శ్రీను అనేటటువంటి ఇద్దరు బీసీ సోదరులు ఎంఆర్ఓ గారికి కంప్లెయింట్ చేసి, "మా మనోభావాలు దెబ్బతింటున్నయి. అంబేద్కర్ గారి విగ్రహం బాగు చేయడానికి వీల్లేదు" అని చెప్పేసి ఎంఆర్ఓ గారికి పిటిషన్ పెట్టడం జరిగింది. ఆ ఎంఆర్ఓ గారు గ్రామ పంచాయతీ సెక్రటరీ గారికి ఇంటిమేట్ చేస్తే సెక్రటరీ గారు వెంటనే వచ్చి పంచాయతీ వాళ్ళు నోటీసులు ఇచ్చేసి, "ఇక్కడ పని అయిపోయింది. పని చేయడానికి వీల్లేదు" అని చెప్పి అన్నారు. ఇక్కడ అసలు విషయం తీరా ఆరా తీస్తే, ఆ మస్తాను, ఆ శ్రీను ఏం చెప్తున్నారయ్యా అంటే, తణుకు ఎమ్మెల్యే అయినటువంటి ఆరిమిల్లి రాధాకృష్ణ గారు మాకు చెప్పారు. ఆయనే మాతో ఆపిస్తున్నారు. ఆయనే మాకు సపోర్టు. ఆయన వెనక నిలబడి మాతో ఆపిస్తున్నారు. మమ్మల్ని ఎవరు ఏం చేస్తారు? ఎవరు ఏం చేయలేరు. ఎంఆర్ఓ గారు ఏం చేయలేరు. ఎస్ఐ గారు ఏం చేయలేరు. సీఐ గారు ఏం చేయలేరు. మాకు ఎమ్మెల్యే గారి సపోర్ట్ ఉంది అని చెప్పేసి వాళ్ళు బహిరంగంగానే చెప్తున్నారు. ఇక్కడ తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ గారికి ఎంఆర్ఎస్ఎస్ ఒకే ఒక ప్రశ్న. రాధాకృష్ణ గారు, మీకు ఓటు హక్కు కల్పించింది, మీరు చట్టసభల్లోకి వెళ్ళడానికి అవకాశం కల్పించింది భారత రాజ్యాంగం. ఆ భారత రాజ్యాంగాన్ని 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు అహర్నిశలు శ్రమించి నిర్మించింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారి విగ్రహానికి రెనోవేషన్ చేస్తా ఉంటే మీకొచ్చిన ఇబ్బంది ఏంటి రాధాకృష్ణ గారు? ఈ సమాజంలో మీకంటూ ఒక మంచి పేరుంది. ఇప్పటికి కూడా మీరు చెప్పారని మేము అనుకోవడం లేదు. చాలా మంది కాపు యువత కూడా అక్కడికొచ్చి, మా ఎమ్మెల్యే గారికి ఇదేం పోయే కాలము, అంబేద్కర్ గారి విగ్రహానికి ఎందుకు అడ్డం పడుతున్నారని చెప్పి కాపు యువత కూడా అక్కడ బాధని, విచారాన్ని వ్యక్తం చేసిపోతున్నటువంటి సంఘటన. దయచేసి రాధాకృష్ణ గారికి ఎంఆర్ఎస్ఎస్ చెప్తుంది ఒక్కటే, ఈ విషయాన్ని మీరు తక్షణమే జోక్యం చేసుకొని స్థానిక అధికారులతోటి, పంచాయతీ అధికారులతోటి, ఎంఆర్ఓ గారితోటి, రెవెన్యూ అధికారులతోటి మాట్లాడి తక్షణమే పరిష్కారం చేసి, మీ అనుచరులు ఎవరైతే ఉన్నారో మస్తాను, శ్రీను అనేవాళ్ళు, వాస్తవానికి వాళ్ళ మీద 40, 50 కేసులు ఉన్నటువంటి ముద్దాయిలు వాళ్ళు. వాళ్ళని మీరు ముందుకు పురమాయించి అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆపటం ఇది సబబు కాదు. మీ రాజకీయ భవిష్యత్తును మీరే స్వయంగా భూస్థాపితం చేసుకుంటున్నారు రాధాకృష్ణ గారు. మీరు మంచి మనిషిని ఒక పేరుంది. వారు చెప్పింది ఈ రోజు కూడా మా అంబేద్కర్ యూత్ వినడం లేదు. మీరు మంచివారని అనుకుంటున్నారు. కాబట్టి తక్షణమే మీరు జోక్యం చేసుకొని అంబేద్కర్ గారి విగ్రహం యొక్క రెన్యువేషన్ పనులు పూర్తయ్యే విధంగా అధికారులకు సిఫారసు చేయవలసిందిగా ఎంఆర్ఎస్ఎస్ డిమాండ్ చేస్తుంది. కాని పక్షంలో ఇది భారీ స్థాయిలో ఉద్యమ రూపంగా మారుతుందని కూడా రాధాకృష్ణ గారిని సున్నితంగా హెచ్చరించడం అయింది. జై భీమ్ మిత్రులారా.